ఈనాటి ఉపోద్ఘాతంలో ప్రశాంత్ ఫాదర్ గారు మరియు మా ఫ్రెండ్ అంతోని ఫాదర్ గారు ఇద్దరు ఒక మాట చెప్పారు. 2010వ సంవత్సరంలో సుమారు 12 మంది గురువులుగా అభిషేకం పొందుకున్నాం. మేమందరం ఒకసారి లేవు. కొందరు దేశ విదేశాల్లో ఉన్నారు, కొందరు ఇక్కడ అనేక పరిసర ప్రాంతాల్లో, పట్టణాలలో, పల్లెటూర్లలో ప్రభువు చెప్పినట్లుగా మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగుడు అని ప్రభు చెప్పినట్లుగా మేమందరం క్రీస్తు పనులో ఉన్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను. ఏంటంటే ఎవరితో అంటున్నారు ఈరోజు? ప్రశాంత్ ఫాదర్ అంటున్నారు. ఏమంటున్నారు? ప్రశాంత్ ఫాదర్ గారండి, మీరు నన్ను ఎన్నుకోనలేదు అని యేసయ్య అంటున్నారు. నువ్వు ఎన్నుకోవాలా? ఫాదర్ గారు ఎన్నుకోవాలా? ఫాదర్ గారిని ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు. ఈ యూదులు కూడా రావాలనేది ఫాదర్ గారి కోరిక కాదు. ఎవరి కోరిక? దేవుని కోరిక. దేవుడు కోరిక. దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, అభిషేకించుకున్నాడు. ప్రశాంత్ ఫాదర్ని మీ ఊరికి పంపాడు. ఆయన ఎన్నుకోలేదు, కానీ యేసయ్యే మన ఫాదర్ని ఏం చేశారు? గట్టిగా చెప్పడం ఎంత అదృష్టం. ఈ ఊరిలో, ఈ గ్రామంలో మరి ముఖ్యంగా ప్రశాంత్ ఫాదర్ గారిని లేకపోతే మా గురువుల్ని ప్రభు ఎన్నుకుంటాం. మేము ఎన్నుకోవడం ఈ గురుత్వం డబ్బుతో కొనలే. 2 లక్షలు ఇస్తాం బిషప్ గారు, మా అబ్బాయిని ఫాదర్ చేయాలంటే చేస్తారమ్మా. ప్రభు ఏర్పాటు, ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి మనం ఇది గుర్తుంచుకొని మన గురువుల్ని కూడా గౌరవించాలి, ప్రేమించాలి. ప్రభు వారిని ఎంపిక చేసుకున్నారు. ఈనాటి మొదటి పట్టణం ఒకసారి చూద్దాం. అందరూ దయచేసి ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మన వాక్యంలో ఆల్రెడీ విన్నాం. నేను దీన్ని నిన్ను అన్న మాట తీసేసి మీ విచారణ పేరు పెట్టి చదువుతాం. 4వ వచనం, ప్రభువు ప్రశాంత్ ఫాదర్కి తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను తీసేస్తున్నాను, ఆ ప్లేస్లో ఫాదర్ గారి పేరు పెట్టి చదువుతున్నాను. ప్రశాంత్, మాతృగర్భమున నువ్వు రూపొందింపక మునిపే దేవుడైన నేను నిన్ను ఎన్నుకున్నాను. ప్రశాంత్, నువ్వు పుట్టక మునిపే నిన్ను నేను అభిషేకించాను. ప్రశాంత్, నిన్ను జాతులకు, మరి ముఖ్యంగా ఈ రోజు మన ఈదులుగూడెం, తెరీసా నగర్ పరిసర ప్రాంతాలకు ప్రవక్తగా నియమించాను. అప్పుడు ప్రశాంత్ వాళ్ళు ఏమన్నారు? యావే ప్రభు, ప్రశాంత్ అయిన నాకు ఎట్లు మాట్లాడాలో తెలియదు, నేను ఇంకా చిన్నపాడునే బాలునే అని పలికారు మీ ఫాదర్ ఒకప్పుడు. కానీ యావే ప్రభు ప్రశాంత్ ఫాదర్తో ఇట్లా అన్నారు, నీవు బాలుడని చెప్పవద్దు, నేను పంపు వారందరి వద్దకు నువ్వు వెళ్ళవలను. ప్రశాంత్, నేను చెప్పమన్న సంగతులెల్లా నీ ప్రజలకు నువ్వు చెప్పవలను. ప్రశాంత్, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. ప్రశాంత్, నువ్వు ఎవరికి భయపడదు. లేకపోతే ఫాదర్ యాంటనీ, ఫాదర్ పులుగు విజయ్, ఫాదర్ జోజప్ప, మీరు ఎవరికి ఏం చేయకూడదు? భయపడవలదు. ఇది ప్రభుడైన నా వాక్కు. అంతట ప్రభువు చేయి చాచి ప్రశాంత్ నోటిని తాకి ప్రశాంత్తో ఇట్లను, నా పలుకులను ప్రశాంత్ నీ నోట పెట్టుచున్నాడు. ఎవరి పలుకులు? దేవుని పలుకులు. దేవుడి పలుకులు ప్రభు ఎవరు పెట్టారట? ప్రశాంత్ ఫాదర్. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఎంత ధన్యత! ఇది అందరికి వచ్చే ధన్యత కాదు. మీ ఫాదర్ గారు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చెప్పారు. నేను సెయింట్ థామస్ స్కూల్లో 7th వరకు చదివాను. 8th నుంచి
సెయింట్ థ్యాంక్స్లో చదివాను. మా అంకుల్ ఫాదర్ గారు కూడా ఇద్దరం ఆమ్రోస్ సెమినరీలో హెచ్డి ఫాదర్ దగ్గర ఫస్ట్ తెలుగు చదివాం. తర్వాత అక్కడ మన పులుగు విజయ్ ఫాదర్ గారు కూడా ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివారు. కానీ ప్రశాంత్ ఫాదర్ గారు స్పెషాలిటీ ఏంటంటే 3 మంది ప్రశాంత్ ఫాదర్ బాగా లైక్ చేసేవారు. చిన్నగా క్యూట్గా బ్యూటిఫుల్గా అందరికి ఫాదర్ గారు చాలా మంది మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలని మమ్మల్ని ఎవరు సరిగ్గా పట్టించుకున్నారు కాదు. ప్రశాంత్ ఫాదర్ బాగా లైక్ చేశారు. అటువంటి ఫాదర్కి చాలా భవిష్యత్తు ఉంది. రకరకాలుగా ఆయన ఉద్యోగాలు చేయొచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, చాలా చేయొచ్చు. కానీ దైవ పిలుపును స్వీకరించారు. త్యాగపూరితంగా అన్నీ వదిలిపెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నని అందరినీ వదిలిపెట్టుకొని చదువుకున్న చదువులు కూడా వదిలిపెట్టేసుకొని ఒక ఫాదర్గా పరిసర ప్రాంతాల్లో పనిచేయాలి, పల్లెటూరులో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య వాక్యాన్ని బోధించాలి, అన్నీ వదిలిపెట్టుకొని మన మధ్యకి వచ్చాడు. దేవుడు చెప్పాక నువ్వు భయపడొద్దు ప్రశాంత్, నా మాట నీ నోట్లో నేను పెడుతున్నాను, నేను చెప్పమన్న సంగతులల్లా ప్రజలకు చెప్పమని ప్రభు చెప్పాడు. అయితే ప్రియులారా, గురు జీవితం ఈజీగా పౌలు గారు అంటారు, గురు జీవితం ఎటువంటిదంటే ఒక మట్టి పాత్ర వంటిది. ఎట్లే పాత్ర, ఏ పాత్ర లేదా గాజు గ్లాసు లాంటి గురు జీవితం. ఈ గాజు గ్లాసు కానీ మట్టి పాత్ర కానీ సరిగ్గా లేదనుకోండి ఏమైంది ఇదిగిపోతాయి, పగిలిపోతాయి, విచ్చుకుపోతాయి. గురు జీవితం అంతే. ఈ పాత్ర బాగున్నంతసేపు ఆ పాత్రలో పాలు పోయొచ్చు, అమృతం పోయొచ్చు, ఏమన్నా దాయొచ్చు, పాలు పోయొచ్చు. కానీ జాగ్రత్త వహించకపోతే, శ్రద్ధ వహించకపోతే ఈ మట్టి పాత్ర పగిలిపోతే, దేనికి పనికి రాకుండా పోతే. కాబట్టి ప్రతి గురువు, మేమందరం కూడా ఒక పక్కన ఎంత గొప్పవారమైనా, దేవుడి చేత అభిషేకం పొందుకున్న వారైనా, దేవుని యొక్క కృపానుగ్రహాలు అన్నీ మా మీద ఉన్నా మా జీవితం మట్టి పాత్ర, ఒట్టి పాత్ర. అది మేము కాపాడుకోవాలని ప్రభు పౌలు గారి నోట ద్వారా చెప్తుంది. మీరు వాక్యంలో చూడాలంటే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద కలవారమైన మేము మాత్రము సామాన్యము మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఆ గురువు పొందుకున్న శక్తి, గురువు పొందుకున్న ధన్యత, గురువు పొందుకున్న అభిషేకం, ఆ చదవమా, ఈ అభిషేకం ఎవరిదండి? దేవునిదే, కానీ మాది కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మహత్తర శక్తి, ఈ అభిషేకం, ఈ దేవుడిచ్చిన దీవెన మనుషుల నుండి వచ్చింది కాదు. ఎవరి దగ్గర నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి వచ్చింది. కాబట్టి ఈ మట్టి పాత్ర ఆయన పొరులిస్తున్నాడు. అది మీ తన దీవెనలన్నీ 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా గురువుకి ఇస్తున్నాడు. అది మేము కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. ఆ మట్టి కుండ విరిగిపోకుండా, ఆ మట్టి కుండ పగిలిపోకుండా ప్రతి గురువు శ్రద్ధ వహించాలి. ఈరోజు మేమందరం గుణదల కొండకి వెళ్ళాం. మా ఫాదర్ గుణదల కొండ ఎక్కాం, మరీ తల్లి దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ మరి ఎండలో ఉండే వెళ్దాము ఉందంటే మా బ్యాచ్లు మరీ తల్లి వ్యక్తులు కొన్ని ఫాదర్ గారు అన్నారు, లేదు ఎండ అయినా, ఫాదర్ గారు కూడా ప్రశాంత్ ఫాదర్ గారు అందరూ, ఎండైనా తల్లి దగ్గరికి వెళ్తాం, అమ్మ దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. ఎందుకంటే పిల్లరా, గురువులకి అమ్మ సహాయం కావాలి. ప్రతి ఒక్కరికి అమ్మ ఉందనుకోండి, మనం తప్పులు చేయకుండా, చిన్న శోధనలు వచ్చినప్పుడు, చిన్న కష్టాలు వచ్చినప్పుడు అమ్మ కాపాడు. ఒకసారి గట్టిగా చెప్పబట్టి అందరూ అమ్మ దగ్గరికి, మరీ తల్లి దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేసుకున్నాం. అక్కడ మన పులుగు విజయ్ ఫాదర్ గారు దివ్య బలిని సమర్పించారు. గుణదల గట్టు మీద ప్రశాంత్ ఫాదర్ గారి నుంచి పాటలు పాడారు రోజు పూజలు. అక్కడ
మేము మాలో మేము అంకుల్ ఫాదర్ గారు మేము కొత్త హాస్పిటల్లాగా మరి ఎవరో ముఖంలో పాత్ర పోషించారు. కానీ ప్రశాంత్ ఫాదర్ గారికి ఎవరు పాటలు మంచిగా పాటలు పాడతారు. మీ విచారణ ఫాదర్ స్తుతి ఆరాధన బాగా చేస్తారు కదా. చాలా ఒకసారి నేను వెంటర్పేటలో ఉన్నప్పుడు ఆ ఫాదర్ని పిలిస్తే కొత్తగా ప్రశాంత్ ఫాదర్నే పిలవండి, ప్రశాంత్ ఫాదర్నే పిలవండి, ఆరాధన బాగుంది, ఆ ఫాదర్నే పిలవండి అనేవారు. అలా మేమందరం ఒక గ్రూప్గా ప్రార్థన చేసుకున్నాం. తల్లి దీవెనతో అడిగాం, మీరు కూడా మీ గురువుల కొరకు ప్రార్థన చేయండి. ఒక కథ చెప్పి ముగిస్తాను పిల్లరా. మీరందరూ మట్టనాడు వారం రోజున అలనాడు యెరూషలేములో యేసు ప్రభుని గాడిద మీద ఊరేగి పెట్టారు కదా. హోసన్నా దావీదు రాజుకే జై, యూదుల రాజుకే జై అన్నారు కదా. అప్పుడు ఆ గాడిద అనుకున్నాక ఏంటి జనాలంతా నాకు జై జై అంటున్నారు, హోసన్నా అన్నారేంటి అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. కానీ ఆ గాడిదకి వాల్యూ ఎవరి వల్ల వచ్చిందండి? యేసయ్య గాడిద కదా. కాబట్టి గాడిదకి వాల్యూ పెరిగింది. ఈ గాడిద అనుకుంది నేనే గ్రేటు, యేసు ప్రభువుని మర్చిపోయింది. మరుసటి దినాన మళ్ళా యెరూషలేములోకి వెళ్ళింది ఈ గాడిద. నాకు మళ్ళీ హోసన్నా అంటారు. జనాలు ఏం చేశారు? చీపురు పట్టుకోవడం కర్ర పట్టు ఉరికిస్తున్నారు. ఆ గాడిద ఎవరో కాదు, నేనే. ఐఎమ్ ద డాంకీ. జోసెఫ్ ఫాదర్ అయిన నేను ఒక గాడిదని. ఏ గాడిదని? యేసయ్యను మోసే గాడిద. ఈ గాడిద కంటే ఈ ఫాదర్కి వాల్యూ ఎప్పుడు ఉంటుంది? నేను యేసయ్యని మోసే. యేసయ్యను నేను మోయపోతే నాకు వాల్యూ, నేను మట్టిపోతాను. కానీ ఆయన అభిషేకించాడు. తన మాతృగర్భంలోనే నేను ఎన్నుకున్నాను. నువ్వు ఆయన కలవలేదు, ఆయనే నేను పిలిచాడు. నీకు ఒక స్టాటస్ ఇచ్చాడు, ఒక అంతస్తు ఇచ్చాడు. గురువులేమో మేము ఒక పక్కన దేవుడికి వందనాలు చెబుతూనే ఇంకో పక్షాన నేను జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పులుగు విజయ్ ఫాదర్ గారు అక్కడ గురువుల పూజను సమర్పిస్తూ ఒక మాట అన్నారు. ప్రారంభ వాక్యం, అమ్మ మరియ తల్లి, ఎప్పుడైనా మేము గురువులలో ఉంటూ ఆ గురుత్వ అర్హతకు వ్యతిరేకంగా ఏమైనా పాపాలు చేస్తే తల్లి నీ కుమారుడి దగ్గర మా కొరకు ప్రార్థన చేయమ్మా అని మంచి మాట పులుగు విజయ్ ఫాదర్ గారు అక్కడ గోడలో మాకు బోధించారు. కాబట్టి మీరా చాలా ఉంది వాక్యం చెప్పాలంటే మనం చాలా విన్నాం. యోధా ఇస్కారియతు మీ అందరూ తెలుసు కదా. ఆయన ఒకసారి మగ్దల మరియ వచ్చి యేసయ్య పాదాల దగ్గర ఏం పోసింది? అత్తరు పోసింది. యోధా ఇస్కారియతు ఏమన్నాడు? హ్యాపీ ఫీల్ అయ్యారా? యేసు ప్రభు హ్యాపీ ఫీల్ అయ్యారు. యోధా ఇస్కారియతు ఏమన్నాడు? అయ్యో ఏంటి ఇదంతా వేస్ట్ చేస్తున్నావు, ఇది అమ్మి డబ్బు తెచ్చి పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఈ అత్తరేంటో ఏంటో కాదు, గురు జీవితం, కన్యాస్త్రీ జీవితం, మా అందరి జీవితాలు ప్రభు పాదాల దగ్గర పొయ్యబడిన అత్తరుల. తెలియని వాళ్ళు ఏమంటారంటే ఫాదర్లు అమ్మగారులు జీవితాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఫాదర్లు అమ్మగారు వేస్ట్, ఆ జీవితం పాడు చేస్తున్నారంట. తెలియదు వాళ్ళు ఎవరంటే యోధా ఇస్కారియతు ప్రయత్నం మాట్లాడు, వాళ్ళకి తెలియదు. కానీ ఈ అత్తరు మా జీవితం ఎవరు పాదాల దగ్గర పోయబడుతుందమ్మా? యేసయ్య. యేసయ్య ఆనందిస్తారు. ఆయన కోసం మేము మా జీవితాలు వదులుకోం. అది ఆయన మహిమ కొరకు గల. కాబట్టి పిల్లలు ఈరోజు ప్రత్యేకంగా మా అందరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా దేవుడి సేవలో ఇంకా ఉత్సాహంగా ఇంకా యాక్టివ్గా అనేక ఆత్మలను కాపాడడానికి, ఆయన సువార్తను బోధించడానికి మాకు శక్తి బలాన్ని ఇవ్వమని మా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్.